ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణలైతే మారుతున్నాయి. ఆ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. తాజాగా అధికార వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేశారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి. కొద్దిసేపటి క్రిందట మాగుంట మీడియాతో మాట్లాడారు. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని అన్నారు. మాగుంట అంటే ఒక బ్రాండ్ అని తెలిపారు. తమ కుటుంబానికి ఆత్మగౌరవం ఉందన్న ఆయన వైసీపీని వీడటం బాధాకరమే అయినప్పటికీ తప్పలేదన్నారు. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఒకటే మాగుంట కుటుంబానికి ఉన్నది, కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మగౌరవం. ఈగో లేదు. వీ డోంట్ హ్యావ్ ఈగో, వీ గాట్ లాట్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే అహం లేదు, ఆత్మగౌరవం ఎప్పుడు కూడా ఉంటుంది. ఒక రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏముంటుంది? గౌరవం. మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా. అటువంటి గౌరవం కొరకే ఏంటంటే మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పడం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది. మా వదినమ్మ గారు పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ కూడా పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఆత్మగౌరవం సంబంధించింది. రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనే దృష్టితోనే కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది. అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరు కూడా ఒక విధంగా ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట. కాగా ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇటీవల సీఎం జగన్ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాగుంట తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో మాగుంట పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. 8 సార్లు పార్లమెంటుకు, 2 సార్లు అసెంబ్లీకి, 1 సారి మండలికి ఆయన ఎన్నికయ్యారు. మాగుంట రాజీనామాతో మొత్తం 6 ఎంపీలు వైసీపీని వీడారు. వారిలో వల్లభనేని బాలశౌరి, సంజీవ్ కుమార్, లావు శ్రీకృష్ణదేవరాయలు, రఘురామకృష్ణరాజుతో పాటు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. మార్చి మొదటి వారంలో మాగుంట టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.